మీషో అండ్ ఫ్లిప్కార్ట్ నుంచి ఇన్ని షర్ట్స్ అయితే ఆర్డర్ చేశాను నేను వేసుకోవడానికి. అండ్ ఇవన్నీ కూడా అండర్ 500 రూపీస్ లోనే వస్తున్నాయి. ముందే చెప్తున్నా, నేనేం ఫ్యాషన్ క్రియేటర్ ని కాదు. నా కోసం తీసుకున్న షర్ట్స్ ని మీకు చూపిస్తా. మీకు నచ్చితే మీరు కూడా తీసుకోవచ్చు. వీటి లింక్స్ అన్ని కూడా మన ఛానల్ అబౌట్ సెక్షన్ ఓపెన్ చేస్తే అక్కడ ఈ లింక్ మీరు క్లిక్ చేసుకొని ఇక్కడ వీడియో సెలెక్ట్ చేసుకుంటే మీ ప్రొడక్ట్స్ అన్ని కనిపిస్తాయి. చలో ఇప్పుడు ఈ షర్ట్స్ అన్నిటిని ఒక్కొక్కటిగా చూపించి క్లాత్ క్వాలిటీ ఎలా ఉంది, తీసుకోవచ్చా లేదా అని చెప్తాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఏ షర్ట్ కి ఏ ప్రైస్ నాకు గుర్తులేదు. ప్రైస్ డీటెయిల్స్ అన్ని కూడా స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను చూడండి. సో ఫస్ట్ మీషో నుంచి కాంబో ప్యాక్ ఆర్డర్ చేసింది ఇది. ఇందులో మనకు 2 షర్ట్స్ అయితే వచ్చాయి. ఒకటి ఈ కలర్ అండ్ ఇంకోటి ఈ కలర్. ఓపెన్ చేద్దాం. సో ఇవే ఆ 2 షర్ట్స్. వీటి టెక్స్చర్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. నార్మల్ ప్లెయిన్ షర్ట్స్ అయితే కావు ఇవి. ఇప్పుడు కొత్తగా ట్రెండ్ అవుతున్నాయి కదా ఆ షర్ట్స్ ఇవి. ఒకసారి నేను వేసుకొని చూపిస్తున్నాను ఎలా ఉన్నాయి అనేది. సో ఇది ఫస్ట్ షర్ట్. చాలా కంఫర్ట్ గా ఉంది. నాకైతే లైట్ వెయిట్ ఉంది. మీకు దూరం వెళ్ళి చూపిస్తున్నా చూడండి. చూడొచ్చు ఎలా ఉందో మీరే చెప్పండి నాకు. సో నాకైతే ఈ షర్ట్ అనేది చాలా కంఫర్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే కొంచెం లూజ్ ఉంది. లైట్ వెయిట్ ఉన్న షర్ట్స్ అయితే చాలా మంచిగా అనిపిస్తాయి నాకు. అండ్ ఇది అబ్సల్యూట్లీ అలానే ఉంది. ఇది నార్మల్ ప్లెయిన్ షర్ట్ లాగా లేదు. కొంచెం టెక్స్చర్ అయితే చేంజ్ ఉంది అనమాట. సో షర్ట్ మీద టెక్స్చర్ చేంజ్ ఉంది. నాకైతే బాగా నచ్చింది ఈ షర్ట్. కాకపోతే పాకెట్ లేదు, దీనికి పాకెట్స్ ఇవ్వలేదు. మీరు బ్యాక్ సైడ్ నుంచి చూడొచ్చు ఒకసారి ఎలా కనిపిస్తుంది అన్నది. సో నాకైతే కంఫర్ట్ బాగుంది. షర్ట్ నచ్చింది. సో కంఫర్ట్ గా ఉంది. సో ఏది వేసుకున్నా మనకు కంఫర్ట్ ఇంపార్టెంట్. సో కంఫర్ట్ గా ఉంటేనే మనం కాన్ఫిడెన్స్ గా ఉండగలం. సో ఈ షర్ట్ వేసుకుంటే నాకు కంఫర్ట్ అయితే ఉంది. నేను ఫ్యాషన్ కాంటెంట్ క్రియేటర్ అయితే కాదు, అందుకే నాకు వీడియోస్ తీయడం అలాంటివి ఏం రావు. మీ సపోర్ట్ కనుక మంచిగా ఉంటే ఫ్యూచర్ లో ఇంకా ఇలాంటి వీడియోస్ చేస్తాం కదా. సో అప్పుడు మెల్లిమెల్లిగా నేర్చుకుంటాను నేను. సో ఇప్పుడు ఇంకో షర్ట్ వేసుకుందాం. సో సెకండ్ షర్ట్ అయితే ఇదన్నట్టు ఒకసారి మీరు దూరం నుంచి చూపిస్తున్నా. చూడొచ్చు ఈ విధంగా ఉంది షర్ట్. పర్లేదు, బాగానే ఉంది షర్ట్ ఇది కూడా. కాకపోతే ఏంటంటే కొంచెం పొట్టిగా అయిందేమో అనిపిస్తుంది నాకు. సేమ్ ఇందాక షర్ట్ ఎలా ఉందో అలానే ఉంది సేమ్. కాకపోతే ఇందాక షర్ట్ కంటే కొంచెం చిన్నగా అనిపించింది. క్లాత్ క్వాలిటీ కూడా సేమ్ అన్నట్టు. ఇందాక చూపించా కదా సేమ్ క్వాలిటీ, ఇది కూడా సేమ్. కాకపోతే నార్మల్ ప్లెయిన్ షర్ట్ లాగా కావు. దీని టెక్స్చర్ ఒకసారి మీకు దగ్గరకు చూపిస్తా. సో చూడొచ్చు ఎలా ఉందో టెక్స్చర్ అనేది. ఈ విధంగా ఉంటుంది అనమాట టెక్స్చర్. నార్మల్ ప్లెయిన్ షర్ట్స్ ఏంటంటే ప్లెయిన్ గా ఉంటాయి. బట్ ఈ షర్ట్స్ కి ఏంటంటే కొంచెం టెక్స్చర్ ఉంది. అండ్ ఇందాక షర్ట్ ఈ షర్ట్ సేమ్ అన్నట్టు. ఇవి రెండు కూడా కాంబోలో వచ్చాయి నాకు. తక్కువ బడ్జెట్ లో వచ్చాయి అన్నట్టు. ఎగ్జాక్ట్ ప్రైస్ మీకు స్క్రీన్ మీద మెన్షన్ చేస్తా చూడండి. సో ఈ కాంబో ప్యాక్ లో తక్కువ బడ్జెట్ లో వచ్చాయి కాబట్టి బెస్ట్ ఆప్షన్. ఆ బడ్జెట్ కి పర్ఫెక్ట్ షర్ట్స్ చాలా బాగున్నాయి, మంచి క్వాలిటీతో ఉన్నాయి అనేసి అయితే చెప్పను. డైలీ వేర్ కి పర్లేదు, యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ షర్ట్ చూద్దాం. అండ్ నెక్స్ట్ ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేసిన షర్ట్. సో దీన్ని కూడా ఓపెన్ చేసి చెక్ చేద్దాం. చూడొచ్చు ఇది ఒక డెనిమ్ షర్ట్. ఇలా అయితే ఉంది షర్ట్. క్వాలిటీ అయితే బాగుంది. ఒకసారి వేసుకొని చూపిస్తా. చూడొచ్చు ఎలా ఉందా. సో మీకు లాంగ్ వెళ్ళి చూపిస్తున్నా. నాకైతే పర్సనల్ గా చాలా బాగా నచ్చింది. దీని ఫిట్టింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంది నాకు. నేను తీసుకున్న షర్ట్స్ అన్ని కూడా ఎల్ సైజ్ షర్ట్స్. ఇది యాక్చువల్ గా డెనిమ్ జాకెట్ ఉంటుంది కదా, ఇది డెనిమ్ షర్ట్స్ లానే ఉంది అన్నట్టు. సో మీరే చెప్పండి నాకు ఎలా ఉంది అన్నది. సో సైడ్ కూడా బాగానే ఉంది. అండ్ ఈ సైడ్ కూడా చూసుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ ఒకసారి చెక్ చేయండి ఎలా ఉంది అనేది. ఒకసారి ప్రింట్ చెక్ చేయండి మీరు. క్లాత్ క్వాలిటీ నేను చెప్తాను. సో నాకైతే పర్సనల్ గా చాలా నచ్చింది షర్ట్. ఇది క్లాత్ అయితే బాగుంది. ఎందుకంటే ఇది కాటన్ క్లాత్, మంచి ఫ్యాబ్రిక్ ఉంది. అండ్ పాకెట్స్ కూడా డబుల్ పాకెట్స్ వచ్చాయి అన్నట్టు ఇక్కడ. సో ఓవరాల్ గా ఈ షర్ట్ అయితే నాకు చాలా నచ్చింది అన్నట్టు. ఇందులో మనకు మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, లైక్ బ్లూ అనేసి, బ్లాక్ అనేసి. అండ్ ఇది నేను లైట్ బ్లాక్ తీసుకున్నాను. కెమెరాలో మీకు వైట్ కనిపించచ్చు, బట్ చూడడానికి అయితే బాగుంది. అండ్ కొంతమంది అనుకుంటారు సమ్మర్ లో ఈ డెనిమ్ షర్ట్స్ ఎందుకు బ్రో అనేసి. బట్ ఇది అంత డెనిమ్ జాకెట్ ఎలా ఉంటుందో అలా లేదు. నార్మల్ కాటన్ షర్ట్స్ ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉంది. సో కామెంట్స్ లో ఖచ్చితంగా చెప్పండి ఈ షర్ట్ నాకు ఎలా ఉంది అన్నది. దీని ఎగ్జాక్ట్ ప్రైస్ స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను చూడండి. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఒక ఫ్యాషన్ కాంటెంట్ క్రియేటర్ అయితే కాదు. నాకు వీడియోస్ తీయడం, మంచి పోజ్ ఇవ్వడం అస్సలు రాదు. అందుకే ఇలా నార్మల్ గా చూపిస్తున్నా మీకు. ఒకవేళ మీరు కనుక మంచి సపోర్ట్ ఇస్తే కనుక నేను ఫర్దర్ గా మంచిగా వీడియోస్ తీస్తాను. ఫ్యాషన్ కంటెంట్ మీద కూడా మన ఛానల్లో వీడియోస్ వస్తాయి అన్నట్టు. బట్ మీ సపోర్ట్ అనేది కావాలి. చలో ఇప్పుడు నెక్స్ట్ షర్ట్ చూద్దాం. అండ్ నెక్స్ట్ ఇంకోటి మీషో నుంచి ఆర్డర్ చేసింది. దీన్ని ఓపెన్ చేద్దాం. ఇది డబుల్ పాకెట్ ప్లెయిన్ షర్ట్. మీషో చాలా పిన్స్ ఇవన్నీ పెడుతున్నాడు చూడండి. గుండు పిన్స్ వచ్చింది. తీసేటప్పుడు జాగ్రత్తగా తీయండి, పుచ్చుకుంటే మళ్ళీ ప్రాబ్లం అయిపోద్ది. సో ఇది షర్ట్. ఇది డబుల్ పాకెట్ షర్ట్ అన్నట్టు. క్లాత్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఫార్మల్స్ గా భలే సెట్ అవుద్ది. సో నేను ఒకసారి వేసుకొని చూపిస్తా. సో ఇది డబుల్ పాకెట్ ప్లెయిన్ షర్ట్ అన్నట్టు. దీన్ని క్లాత్ అయితే చాలా బాగుంది. క్లాత్ క్వాలిటీ నాకు చాలా బాగా నచ్చింది. కాకపోతే నాకు కొంచెం టైట్ అనిపిస్తుంది. అంటే మీకు కనిపించకపోవచ్చు, బట్ నేను వేసుకున్నా కదా నాకు కొంచెం ఇది టైట్ అనిపిస్తుంది, లైక్ బైసెప్స్ దగ్గర. మేబీ 3 months నుంచి జిమ్ చేస్తున్నా, దాని వల్ల అనుకుంటా, జస్ట్ జోకింగ్. కానీ ఫార్మల్ వేర్ కి ఇది పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. దీని కింద బ్లాక్ ప్యాంట్ వేసుకున్నాం అనుకోండి, హైలైట్ ఉంటది. సో మీకు ఒకసారి బ్యాక్ వ్యూ కూడా చూపిస్తాను ఎలా ఉందో మీరే చెప్పండి. చూడొచ్చు ఇలా అయితే ఉంది. నార్మల్ గా మా డాడ్ క్లాత్ తీసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటారు. సో సేమ్ అలానే ఉంది అన్నట్టు. మా డాడ్ ఎలా అయితే క్లాత్ తీసుకొని స్టిచ్చింగ్ చేయించుకుంటారో, సో ఆ క్లాత్ ఎలా ఉంటుందో క్లాత్ క్వాలిటీ అలా ఉందన్నట్టు. ఇది నాకైతే బాగా నచ్చింది. కాకపోతే కొంచెం టైట్ అనిపిస్తుంది. మీకు కనిపించకపోవచ్చు, బట్ నేను వేసుకున్నా కదా కొంచెం టైట్ అనిపిస్తుంది. సో మీకు దగ్గరగా చూపిస్తాను. చూడొచ్చు క్వాలిటీ ఎలా ఉందన్నది.
ప్లెయిన్ షర్ట్ అనమాట. ఇది మొత్తం ప్లెయిన్ షర్ట్, కాకపోతే బాగుంది షర్ట్. హైలైట్ అబ్బా, దీంట్లో మల్టిపుల్ కలర్స్ కూడా ఉన్నాయి. క్లాత్ క్వాలిటీ సూపర్, కాకపోతే నాకే కొంచెం టైట్ అనిపిస్తుంది. అండ్ ఈ చేతులు ఫోల్డ్ చేద్దామంటే పైనకి రావట్లేదు అన్నట్టు, అలా అయ్యి నాకు టైట్ అనిపిస్తుంది. బట్ మీరు చెప్పండి ఎలా ఉందో నాకు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ షర్ట్ చూద్దాం. అండ్ నెక్స్ట్ ఫ్లిప్కార్ట్ నుంచి వచ్చిన షర్ట్, దీన్ని కూడా ఓపెన్ చేద్దాం. ఇది ప్రింటెడ్ షర్ట్ అన్నట్టు, చూడొచ్చు ఈ విధంగా ఉంది. సో ఇది నాకు ఎలా ఉంటుందో వేసుకొని చూపిస్తా. ఎలా ఉంది చెప్పండి మీరు. నేను యాక్చువల్ గా ఎల్లో ఆర్డర్ చేశాను, బట్ ఏంటంటే నాకు ఎక్సెల్ వచ్చింది, అందుకే నాకు లూజ్ అనిపిస్తుంది. సో ఇది అంత పర్ఫెక్ట్ గా అనిపించట్లేదు, కంఫర్ట్ అయితే లేదు నాకు, నిజంగా చెప్తున్నా. లూజ్ గా ఉంది షర్ట్, ఎవరిదో అడుక్కొని వేసుకున్నట్టు. చూడొచ్చు ఎంత లూజ్ ఉందో. నేను యాక్చువల్ గా ఎల్లో ఆర్డర్ పెట్టాను, బట్ నాకు ఇది ఎక్సెల్ వచ్చింది అన్నట్టు. మీరు చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ నుంచి ఎలా ఉందన్నది. క్లాత్ అయితే బాగానే ఉంది, అండ్ ప్రింట్ నాకు నచ్చింది అనేసి ఆర్డర్ పెట్టా. బట్ ఫ్లిప్కార్ట్ లో ఫోటోలో చూస్తే వేరేలాగా ఉంది, ఇక్కడ నేను వేసుకున్నాక వేరేలాగా ఉంది అన్నట్టు. పర్సనల్ గా నాకైతే ఈ షర్ట్ నచ్చలేదు. సైజ్ పెద్దగా వచ్చిందని కాదు కానీ ఏమో ప్రింట్ నాకు అంత అట్రాక్టివ్ గా అనిపించట్లేదు. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. దీని ఎగ్జాక్ట్ ప్రైస్ కూడా నేను స్క్రీన్ మెన్షన్ చేస్తాను, చూడండి. నాకేనా, నేనేనా? మీకు ఒక ఫ్యాక్ట్ చెప్పాలి. 4 months బ్యాక్ నేను రెగ్యులర్ గా ఎక్సెల్ షర్ట్స్ వేసుకునేవాడిని. 4 months తర్వాత ఎల్ సైజ్ షర్ట్స్ వేసుకుంటున్నా. అంటే ఇంతకు ముందు ఇంత లావుగా ఉండేవాడిని, ఇప్పుడు తగ్గింది అన్నట్టు. నేను జిమ్ కి వెళ్తున్నా, 4 months అయింది. సో నాకే షాక్ అవుతుంది అన్నట్టు, ఎక్సెల్ షర్ట్ నాకు ఇంత లూజ్ అయిందా అనేసి నాకే ఇప్పుడు అనిపిస్తుంది. సో మీరు కనుక ఫ్యాట్ గా ఉంటే ఖచ్చితంగా జిమ్ కి వెళ్ళండి. జస్ట్ 4-5 minutes లోనే మీరు ట్రాన్స్ఫార్మ్ అయిపోతారు. అండ్ మీకు షర్ట్స్ లలో వెయిట్ లో చేంజెస్ అయితే ఉంటాయి. సో సోదా ఆపేసి ఇంకా నెక్స్ట్ షర్ట్ చూద్దాం. అండ్ ఇంకోటి మీషో నుంచి ఆర్డర్ చేసింది, దీన్ని కూడా ఓపెన్ చేద్దాం. ఈ మధ్య పాప్కార్న్ షర్ట్స్ అంటున్నారు కదా, అదే ఇది. దీని టెక్స్చర్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. ఇది కూడా వేసుకొని చూపిస్తా. సో ఇది చూడొచ్చు ఎలా ఉందో. ఇది యాక్చువల్ గా బ్లూ షర్ట్ కాదు, గ్రీన్ షర్ట్ కాదు, బ్లూ అండ్ గ్రీన్ మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో ఆ టైప్ లో ఉందన్నట్టు ఇది. సో మీకు దూరం మీద చూపిస్తున్నా, చూడండి ఎలా ఉందో మీరే చెప్పండి. మీకు కెమెరాలో బ్లాక్ షర్ట్ లా కనిపించచ్చు, బట్ ఇది బ్లాక్ షర్ట్ అయితే కాదు. ఒకసారి బ్యాక్ సైడ్ నుంచి చూడండి ఎలా ఉందో, అండ్ ఇక్కడ సైడ్ వ్యూ చూడండి ఎలా ఉందో. నేను చెప్పా కదా, ఫ్యాషన్ కంటెంట్ క్రియేటర్ అయితే కాదు, నాకు ఎలా చూపించాలో ఎలా స్టిల్స్ ఇవ్వాలో కూడా తెలియదు. సో నేను తీసుకున్న షర్ట్స్ మీకు చూపిస్తున్నా, మీకు నచ్చితే మీరు తీసుకోండి అని చెప్తున్నా అంతే. అండ్ ఇది కూడా నార్మల్ షర్ట్ అయితే కాదు, దీని టెక్స్చర్ కూడా చాలా డిఫరెంట్ ఉంది. ఇందాక మనం ఫస్ట్ రెడ్ షర్ట్ చూసాం కదా, సేమ్ అలానే ఉంది, కాకపోతే దానికంటే అడ్వాన్స్ లెవెల్ లో ఉంది. మీకు దగ్గరగా చూపిస్తా, చూడొచ్చు లైన్స్ వచ్చాయి అన్నట్టు మనకి ఇక్కడ. ఈ విధంగా చూడొచ్చు ఎలా ఉందో, లైన్స్ ఉన్నాయి మనకు డైరెక్ట్ గా ఇలా లైన్స్ ఉన్నాయి అన్నట్టు. ఓకే, ఫిట్టింగ్ అయితే బాగుంది, నాకైతే పర్సనల్ గా నచ్చింది అన్నట్టు ఇది. సో దీని ఎగ్జాక్ట్ ప్రైస్ స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను, చూడండి. చలో ఇప్పుడు నెక్స్ట్ షర్ట్ చూద్దాం. అండ్ నెక్స్ట్ ఇంకో షర్ట్, ఇది కూడా ప్రింటెడ్ షర్ట్, కాకపోతే క్లాత్ క్వాలిటీ అంత బాగాలేదు. నార్మల్ గా ఇది కాటన్ షర్ట్ అయితే కాదు, మనం ఇలా ఫోల్డ్ చేసినా మళ్ళీ ఇలా పెట్టేస్తా నార్మల్ స్టేజ్ వచ్చేస్తుంది. అదే కాటన్ షర్ట్ అయితే ఇలా ఫోల్డ్ చేసామనుకోండి ముడతలు పడిపోతాయి, దీనికి అలా ఉండదు. సో దీన్ని కూడా ఒకసారి వేసుకొని చూద్దాం. చూడొచ్చు షర్ట్ ఎలా ఉందో. ఈ కంఫర్ట్ అయితే బాగుంది, కాకపోతే ఈ క్లాత్ ఏంటంటే సిల్క్ క్లాత్ అంటారు కదా, సో ఆ టైప్ లో ఉంది అన్నట్టు. బట్ ఈ షర్ట్ చూడడానికి అయితే నాకు నచ్చింది. ఈ ఫ్యాట్ గా ఉన్న వాళ్ళైతే అసలు తీసుకోవద్దు, ఎందుకంటే పొట్టగా అనిపిస్తుంది. మీకు ఫ్యాట్ ఎక్కడెక్కడైతే ఉందో అక్కడ మీకు క్లియర్ గా కనిపిస్తుంది అన్నట్టు ఇలాంటి షర్ట్స్ తీసుకుంటే, ఎందుకంటే ఇవి టైట్ గా హోల్డ్ చేస్తాయి. తర్వాత మాకు ఫ్యాట్ ఉంటే, మాకు కమ్ ఫ్యాట్ ఉన్నా సైడ్ ఫ్యాట్ ఉన్నా ఈజీగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇంత ముందు నేను తీసుకున్నా అన్నట్టు, లైక్ మీకు ఇందాక చెప్పారు కదా 4 months బ్యాక్ నాకు ఎక్సెల్ షర్ట్స్ వస్తుంది అన్నప్పుడు, అప్పుడు నేను ఎల్ సైజ్ షర్ట్ తీసుకొని వేసుకున్నా, అక్కడ అనిపించేది ఇలా. సో ఇప్పుడు అంతా ఏం కనిపించట్లేదు. సైడ్ నుంచి చూడొచ్చు, అండ్ బ్యాక్ సైడ్ నుంచి చూడొచ్చు, ఈ సైడ్ చూడొచ్చు. షర్ట్ బాగుంది, కాకపోతే ఫ్యాట్ ఉన్న వాళ్ళు అయితే అసలు సెట్ అవ్వదు. ఇది నాకు కూడా కొంచెం ఫ్యాట్ ఉందనుకోండి, ఇప్పుడు కొంచెం కనిపిస్తుంది, బట్ ఎక్కువగా కనిపించదు. సో ఈ షర్ట్ అయితే బాగుంది, నాకైతే పర్సనల్ గా నచ్చింది. డైలీ వర్క్ కి బాగుంటాయి ఇవి. పార్టీ వేర్స్ కి, ఎక్కడైనా ఆఫీస్ కి, టూర్స్ కి వెళ్ళాలనుకుంటే కొంచెం కష్టం, కానీ డైలీ వేసుకోవడానికి బాగుంటది. తక్కువ బడ్జెట్ వస్తున్నాయి కాబట్టి బెటర్ ఆప్షన్ ఇది. ఇక ఎగ్జాక్ట్ ప్రైసెస్ కింద మెన్షన్ చేస్తా, చూడండి. దీని ప్రింట్ ఒకసారి చూడండి ఎలా ఉన్నది. సో నాకైతే బాగా నచ్చింది, ప్రింట్ నచ్చింది, అందుకే ఆర్డర్ చేస్తున్నా. మీకు కలర్ కొంచెం చేంజ్ అనిపించచ్చు, బట్ ఇది ఎగ్జాక్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ అని, మరీ డార్క్ గ్రీన్ కాదు, కొంచెం లైట్ గ్రీన్ లా ఉంటుంది. అండ్ వైట్ బ్లాక్ మిక్స్ అయిందన్న. సో నాకైతే పర్లేదు, నచ్చింది. ఇప్పుడు ఈ షర్ట్ చూద్దాం. అండ్ నెక్స్ట్ ఈ షర్ట్, దీన్ని కూడా ఓపెన్ చేద్దాం. ఇందాక చూపించిన షర్ట్ ఈ షర్ట్ సేమ్ క్లాత్ అన్నట్టు, కాకపోతే డిజైన్ చేంజ్. దీన్ని కూడా మేము ఎంత ఫోల్డ్ చేసినా ఏం చేసినా కూడా నార్మల్ స్టైల్ కి వచ్చేస్తుంది, ముడతలు పడవ అన్నట్టు. సో దీన్ని కూడా వేసుకొని చూద్దాం. సో ఇది మన ఫైనల్ షర్ట్ అన్నట్టు. సో ఇందాక షర్ట్ చూపించా కదా, సేమ్ అలానే ఉంటుంది, సేమ్ క్లాత్, సిల్క్ క్లాత్ లా ఉంది ఇది. సో దీని ప్రింట్ నాకు నచ్చింది, మీరు చూసుకోవచ్చు ఎలా ఉందో. సో దూరం వెళ్తున్నాం, చూడొచ్చు, అబ్జర్వ్ చేయొచ్చు ఎలా ఉందన్నది. అండ్ బ్యాక్ సైడ్ చూడొచ్చు ఈ విధంగా ఉంది, అలాగే సైడ్ చూడొచ్చు ఇలా ఉంది, అండ్ ఈ సైడ్ చూడొచ్చు ఇలా ఉంది. సో నేను మళ్ళీ చెప్తున్నా, ఫ్యాషన్ కాంటెంట్ క్రియేటర్ అయితే కాదు, నాకు వచ్చింది ఎలా చూపించాలో అలా చూపిస్తున్నా అన్నట్టు. ఇంతకు ముందు షర్ట్ కంటే ఈ షర్ట్ నాకు నచ్చింది అన్నట్టు. ప్రింట్ ఎప్పటికీ ఫార్మల్ షర్ట్స్ ఏం వేసుకుంటావు బ్రో అనేసి ఇలాంటివి తీసుకున్నా. నేను మోస్ట్లీ ఫార్మల్ షర్ట్స్ వేసుకుంటా, కొంచెం యూనిక్ గా ట్రై చేద్దాం అనేసి ఇలాంటి షర్ట్స్ అయితే ఆర్డర్ పెట్టానట్టు. మీకు దగ్గర నుంచి చూపిస్తాం, చూడొచ్చు ఈ విధంగా ఉంది, ఫ్లవర్స్ ఉన్నాయి.
ఆ ఫ్లవర్స్ కాదు, లీవ్స్ ఉంటాయి ఇవి. సో ఇలా అయితే ఉంది షర్ట్. సో ఇంతకుముందు చెప్పినట్టే ఈ షర్ట్ కూడా ఎవరికి యూజ్ అవుద్ది, ఫ్యాట్ గా ఉన్న వాళ్ళకైతే అసలు యూజ్ అవ్వదు. మీకు కనిపిస్తుంది అంటే టైట్ గా హోల్డ్ చేస్తుంది అన్నట్టు ఈ షర్ట్. సో మనకి ఏమైనా ఫ్యాట్ ఉంది అనుకోండి ఈజీగా కనిపిస్తుంది. ఇక్కడ ఫిట్ గా ఉన్న వాళ్ళకు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఈవెన్ నాకు కూడా ఇప్పుడు ఇక్కడ కొంచెం కనిపిస్తుంది. అన్నం తిన్నా అనుకోండి, తిన్న తర్వాత నాకు కొంచెం ఇక్కడ కనిపిస్తుంది అన్నట్టు. ఇప్పుడు నేను ఎప్పుడో మార్నింగ్ తిన్నాను, అందుకే లైక్ అంతగా కనిపించట్లేదు. ఇప్పుడు మీకు ఇన్ని షర్ట్స్ అన్ని చూపించా కదా, వీటన్నిటిలో నాకు నచ్చిందేందో చెప్తాను ర్యాంకింగ్ వైజ్. సో ఫస్ట్ ఈ షర్ట్ అనమాట, డెనిమ్ షర్ట్స్ అంటారు కదా, సో ఆ టైప్ లో ఉంది. ఇది నాకు చాలా బాగా నచ్చింది, దీనికి ఫస్ట్ ర్యాంక్ ఇస్తాను నేను. అండ్ సెకండ్ ఈ షర్ట్ అన్నట్టు. సో ఇది క్లాత్ క్వాలిటీ అంత పర్ఫెక్ట్ గా లేదు, బట్ ఫిట్టింగ్ నాకు నచ్చింది. అండ్ దీని టెక్స్చర్ కూడా చాలా బాగుంది. సో డైలీ వేర్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది నాకు. సో సెకండ్ ర్యాంక్ దీనికి ఇస్తా. అండ్ థర్డ్ వచ్చేసరికి ఇది ఈ షర్ట్ నాకు నచ్చింది. సో ఇది బాగుంది, అందుకే నేను థర్డ్ ర్యాంక్ ఇచ్చాను దీనికి. అండ్ ఫోర్త్ ఇది టెక్స్చర్ షర్ట్ అన్నా కదా, ఇది కూడా బ్లూ టెక్స్చర్ షర్ట్ అన్నట్టు, ఇది కూడా నాకు నచ్చింది. అండ్ ఫిఫ్త్ వచ్చేసరికి ఈ షర్ట్ సేమ్ ఇలాంటి షర్ట్ అన్నట్టు. సో ఇది ఫిఫ్త్ ర్యాంక్ లో పెడుతున్నా. అండ్ ఇది సిక్స్త్ ప్లేస్. యాక్చువల్గా ఇది సెకండ్ ప్లేస్ లో పెట్టాలి, నేను సిక్స్త్ ప్లేస్ లో ఎందుకు పెట్టినా అంటే నాకు కొంచెం టైట్ అయింది, అందుకే సిక్స్త్ ప్లేస్ లో పెట్టా. బట్ ఇది క్లాత్ క్వాలిటీ చాలా బాగుంది. సో ఇది యాక్చువల్ గా సెకండ్ ప్లేస్ లో రావాలి, బట్ నాకు కొంచెం టైట్ అయిందనేసి సిక్స్త్ ప్లేస్ లో పెడుతున్నా. అండ్ ఇది సెవెంత్ ప్లేస్. ఇది కూడా సేమ్ టెక్స్చర్ షర్ట్, కాకపోతే నాకు కొంచెం ఇది ఎందుకు అంత కంఫర్ట్ గా అనిపించలేదు, అందుకే సెవెంత్ ప్లేస్. అండ్ ఫైనల్ గా ఇది చాలా లూజ్ అయింది, నా సైజే కాదు. క్లాత్ బాగానే ఉంది అండ్ ప్రింట్ నాకు నచ్చలేదు అండ్ లూజ్ అయింది, కాబట్టి ఇది లాస్ట్ పొజిషన్. సో అది ఓవరాల్ గా షర్ట్స్ ఎలా ఉన్నాయని చెప్పాను. అట్ ద సేమ్ టైం నేను వాటికి ర్యాంకింగ్ కూడా ఇచ్చాను. సో మీకు ఎలా అనిపించాయని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ మీకు ఏది నచ్చింది, మీరు ఎలా ర్యాంకింగ్ ఇస్తారో చెప్పండి. చూసారు కదా, ఇన్ని షర్ట్స్ అయితే నేను ఆర్డర్ చేశాను, వేసుకొని మీకు చూపించాను. అండ్ క్లాత్ క్వాలిటీ ఎలా ఉంది, షర్ట్స్ వేసుకోవచ్చా లేదా అని కూడా చెప్పాను. సో మీరు కనుక వీటిని బై చేయాలనుకుంటే మన ఛానల్ అబౌట్ సెక్షన్ ఓపెన్ చేయండి, అక్కడ లింక్ మీరు క్లిక్ చేసుకొని ఈ వీడియోని సెలెక్ట్ చేసుకోండి, మీకు ఆ ప్రొడక్ట్స్ అన్ని కనిపిస్తాయి. సో అది గైస్ ఓవరాల్ గా ఇప్పుడు నేను ఇవన్నీ కూడా మళ్ళీ ఫోల్డ్ చేయాలి, లేదంటే మా మమ్మీ చేతిలో నాకు ఉంటది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి కంటెంట్ ఇంకా మీకు కావాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో నాకు చెప్పండి. ఓన్లీ షర్ట్స్ అనే కాదు, జీన్స్, షార్ట్స్, నైట్ వేర్, ఇంకా చాలా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి, మనం చాలా వీడియోస్ చేయొచ్చు. మీకు ఏం కావాలో కామెంట్ సెక్షన్ లో చెప్తే నేను అవి ఆర్డర్ చేసి నా పర్సనల్ ఒపీనియన్ మీతో షేర్ చేసుకుంటా. ఇప్పుడు ఇవి ఎలా అయితే నేను మీకు షేర్ చేశాను సేమ్, అండ్ మన ఛానల్ ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, మీకు చాలా యూస్ అవుతాయి. సో అది గైస్ ఈ వీడియో ఐ హోప్ మీకు నచ్చింది అనుకున్నా. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సో నెక్స్ట్ లో కలుద్దాం. నేను ఇప్పుడు ఇవి ఫోల్డ్ చేసుకోవాలి ఫాస్ట్ గా. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి కంటెంట్ తో కలుద్దాం. అండ్ ముఖ్యంగా నెక్స్ట్ వీడియోస్ ఏం చేయాలో కామెంట్ సెక్షన్ చెప్పండి. మీ కామెంట్స్ వల్లనే నెక్స్ట్ వీడియోస్ కూడా చేస్తాను నేను. సో బాయ్ బాయ్.